అధ్యాయం 4లో ఎన్నికల ప్రకటన జారీ చేయడం, ఎన్నికల నోటీస్ మరియు ఓటర్ల జాబితాను ప్రకటించడం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేయడం. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబరు ఎన్నికల కోసం ఎన్నికల ప్రకటన. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రకటనను జారీ చేస్తుంది. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 198వ విభాగం ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటనను జారీ చేస్తుంది. ఈ ఎన్నికల ప్రకటన జారీ అయిన తర్వాత మనము ఎన్నికలను ప్రారంభించడం జరుగుతుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి మనము ఎన్నికకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణ నియమావళిలోని 5వ విభాగం ప్రకారం అనుబంధం 1లో సూచించిన విధంగా ఎన్నికల సిబ్బందిని ఎన్నుకుంటారు. ఫారంలో రిటర్నింగ్ ఆఫీసర్ పబ్లిక్ నోటీసును ప్రకటించడం జరుగుతుంది. ఎన్నికల నోటీసును ప్రకటించిన రోజుననే రిటర్నింగ్ అధికారి ద్వారా ఎన్నికల నిర్వహణ నియమావళిలోని 4వ నియమం ప్రకారం సంబంధిత ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ పరిధిలో నోటీసు బోర్డు పైన ప్రచురించడం అవుతుంది. నామినేషన్లను తీసుకోవడానికి చివరి తేదీ. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రకటన చేసిన తర్వాత ఎన్నికల ప్రకటన చేసిన తేదీ నుండి 3 రోజుల వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. స్క్రూటినీ నామినేషన్ల పరిశీలన 4వ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. నామినేషన్ పేపర్ తిరస్కరణ, అప్పీల్కు సంబంధించినది. నామినేషన్ల పరిశీలన స్క్రూటినీ జరిగిన తర్వాత రోజు అంటే ఎన్నికల ప్రకటన తేదీ నుండి 5వ రోజున మనము అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6వ రోజు నాడు సాయంత్రం 5 గంటల వరకు వీటిని పరిశీలించడం జరుగుతుంది. అప్పీలేట్ అధికారి ద్వారా అప్పీల్ చేసినటువంటి వాటన్నిటిని పరిష్కరించడం జరుగుతుంది. అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి 7వ రోజు 3 గంటల వరకు ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్థుల జాబితాను అదే రోజు 3 గంటలకి ప్రచురణ చేయవలసి ఉంటుంది. ఎన్నికల నోటీస్ తేదీ నుండి 15వ రోజున పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఎన్నిక ఫలితాలను లెక్కించడం, ఫలితాలను చెప్పడం అదే రోజు ఉంటుంది. ఎన్నికల నోటీసును జారీ చేయడం అనేది సంబంధిత రిటర్నింగ్ అధికారి మొదటి స్టేజ్ 1 అధికారి గారి ప్రకటన చేస్తారు. సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఎన్నిక కొరకు అనుబంధం 4 నిర్దిష్టమైన నమూనా ఫారం 1 ద్వారా తెలంగాణ పంచాయతీ చట్టం 2018 ప్రకారం 5వ నియమంలో చూపిన విధంగా నోటీసును జారీ చేస్తాడు. 3 ముఖ్యమైన ప్రదేశాల్లో వీటిని అంటించడం జరుగుతుంది. ఓటర్ల జాబితా ప్రచురించడం. ఎన్నికల నిర్వహణ నియమావళి 4వ నిబంధన ప్రకారం రిటర్నింగ్ అధికారి గారు ఓటర్ల జాబితాను ప్రచురించవలసిన అవసరం ఉంది.